అలంకరించినటువంటి గౌరవనీయులు మా గౌరవ శాసనసభ్యులు శ్రీ కనికొండ వెంకట ప్రసాద్ అన్న గారికి, మాజీ శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ పార్థసారథి అన్న గారికి, మరియు ఎక్స్ఎంపీ నిజాం అన్న గారికి, మౌలానా సమీవుల్లా సార్ గారికి, మన గౌరవ డిఎస్పీ మేడం గారికి, గౌరవ సిఐ సార్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ శాఖల ప్రతి ఒక్క అధికారికి మరియు వినాయక భక్త మండపాల సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ ముఖ్యంగా రెండు మాటలు నేను ముందు చేస్తున్నాను. మన పుట్టపర్తి సాయిబాబా గారు ఒక స్లోగన్ చెప్పారు, మతములన్నీ వేరు మార్గము ఒక్కటే. మతములన్నీ వేరు మార్గము ఒక్కటే, దర్శనములు వేరు దైవము ఒక్కటే, ఆభరణములు వేరు బంగారం ఒక్కటే, పుష్పములు వేరు పూజ ఒక్కటే అంటారు. మనమంతా వసుడైన కుటుంబం. దయచేసి భిన్నత్వంలో ఏకత్వం ఎక్కడన్నా ఉందా అంటే అది మన పవిత్ర భారతదేశంలోనే ఉంది. ప్రతి ఒక్క ముస్లిం 5 పూటల తన నమాజులో ముద్దాడే నేల ఏదంటే మన భరతమాత అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మేము చనిపోయినప్పటికీ కూడా మమ్మల్ని ఖననం చేసేది కూడా ఈ భూమిలో అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మనము ఈ భూమాత బిడ్డలము, మనందరం అన్నదమ్ములము, పరస్పరము ఒకరినొకరు గౌరవించుకుంటాము. ఇంతకుముందు మా గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ పార్థసారథి గారు ఒక మాట అన్నారు, చాలా మంచి మాట. అది మా తాతగారు చెప్పే మాట. మన మక్కా అలంహావలి మసీదు ఏదైతే తేరు ప్రాంతం ఉందో ఆ మసీదు దాదాపు 750 సంవత్సరాల చరిత్ర కలిగిన మసీదు. అదేవిధంగా ఖాద్రి వృక్షం నుండి ఉద్భవించే స్వయంభూ అయినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కూడా దాదాపు 800 సంవత్సరాల పైచులుకే అని చెప్పి తెలియజేసుకుంటూ, అప్పటి మన ముత్తాతల తాతల గారు కూడా ఒక కట్టుబాటు అనేది పెట్టినారు. రంజాన్ నెల ఏదన్నా వస్తే మన దేవస్థానం వారి తరపు నుండి ఆ డబ్బులతో మసీదుకు సున్నం వేయించడం అయితేనేమి, ఎవరైనా ఉపవాస దీక్ష విరమణ అప్పుడైతే అవి మట్టి పాత్రలు ఇఫ్తార్ కోసము పంచేది మన కుమ్మరి సోదరులు. ఇటువంటి కట్టుబాట్లు మరియు మన లక్ష్మీ నరసింహస్వామి తేరుకు ఏదైనా మరమ్మతులు ఉంటే అది ముస్లిం కొలిగొప్పని వాళ్ళు ఈ రోజు వాళ్ళకు భర్తాలు పంపిస్తారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన లక్ష్మీ నరసింహస్వామికి అంకురార్పణ జరిగేటప్పుడు మన ఆలంకావలి మసీదు నుండి పట్టు వస్త్రాలు తీసుకొని పోయే సాంప్రదాయము అది జరిగిందని చెప్పేసి స్వభావంగా మరొకమారు మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఎప్పుడో ఏదో దురదృష్టకర సంఘటన జరిగి ఉండవచ్చు, కానీ మా ఊరు ఎంత పవిత్రత అంటే ఒక హిందూ ముస్లింని ఎవరు ఆడిపోతారు అంటే మామ ఇక్కడికి పోయేసానంత సంస్కారం ఉన్న ఊరు మందే చెప్పేసి తెలియజేసుకుంటూ, మనము రాబోయే భావితరాలను కూడా మనం ఆదర్శంగా ఉంటామని చెప్పేసి ఈ సభాముఖాన్ని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొక మారు మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం సార్.